ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా? రే, ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా? ఉదయాన్నే ఏంటి గన్నుల గురించి డిస్కషను? ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్. అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా? వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఏంటి అప్పుడే వచ్చావు? కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి. కొత్త కేసు వచ్చింది అన్నట్టు. సేవియర్ ఎక్కడ? వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా? ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్. చాలా టేస్టీగా ఉండే మేక గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం. అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ. సేవ్ ఒక నిమిషం. ఇలా చూడు, ఇది నీకు కాదు, వేరే ఇస్తాను. ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి, అర్థమైందా? సరే ఓకే కానీ నాన్న. సేవియర్ రే కాస్త ఆగరా, నీకు ఇస్తాను. విషయం అది కాదు, దాన్ని వాడికి ఇచ్చేసిరా, కొంచెం మాట్లాడాలి. ఇదిగో పట్టుకో, అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు. నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా. నాకు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో పోస్టింగ్ దొరికిందిరా. ఇక్కడే మనూర్లోనే. సూపర్ రా. టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా? ఎవరు? రితికా సేవియర్ IPS. థ్యాంక్ యూ టీచర్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం. లెట్స్ సీ. ఆ కార్లో వచ్చింది శామ్యుల్ గారే కదా, మెడికల్ లీగల్ అడ్వైజర్? కమిషనర్ రికమెండేషన్. విల్ సీ. నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను. చూద్దాం. Samuel, 2 things. ఒకటి, ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, అండ్ యూఆర్ మై మెడికో లీగల్ అడ్వైజర్. దట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ 2, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోనా బి ఆన్ టైం. ఓకే? ఓకే. గో. దివ్య కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్లే ఆ రోడ్డు మాత్రమేగా ఉంది.
అవును. గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా. ఎస్ మేడం. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్లో దివ్య క్రాస్ నుంచి 3 ఫారిన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా, పాచి నాచు లాంటిది. ఇంకా వైట్ ఆస్పిటేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్లో చుడిదార్లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది. ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య. చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మనకు దొరికిన వైట్ ఆస్ప్రిసిస్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్, దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్లోనే దివ్య కిడ్నాపర్తో వెళ్ళుండాలి. ఎస్. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో హలో శామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను. అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యు యాజ్ ఫారెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకివ్వు. ఓకే మ్యామ్. హలో షికా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్, నోట్ ఇట్ డౌన్. ఓకే. 0471 326 4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా? డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ శామ్ మీద ఎప్పుడూ ఒక కన్నేసుంచు. నేను ఈ టీంలో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. శామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు, ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్, ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ? కట్ ద కాల్ యు ఇడియట్. స్పైవా నువ్వు? సీరియస్లీ? డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా. సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. గాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. బి బ్లాక్. థ్యాంక్ యూ. ఓకే. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. యా. రితిక కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా.
అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. చూడండి, రితిక క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ 2 hours సెషన్లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే మెంటల్ కండిషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్, నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో, దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, 1 second. అదొద్దు, మీరు చెప్పండి. 0 ఓకే. మార్కర్లో ఉన్నది ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్తో తుడిస్తే ఆల్కలిన్ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా? తీసుకోండి. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరేంటన్నారు? నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్. శామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవన్నే నేను. తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్. నేను తనకు బాబాయ్ని అవుతాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్ కన్క్లూజన్, మీడియా వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు. విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు. దివ్య మర్డర్కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ ఫిల్లింగ్ సైట్కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్లో బాడీ దొరకడం వల్లే. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ. ఐఎమ్ ఆన్ ఇట్ సార్. ఓకే, యు కమ్ విత్ మీ. ఎస్ సార్. 8 గంటలకి రావాలని స్పెసిఫిక్గా చెప్పాను కదా. అది కాదు, అదెలా మేడం? మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపులింగ్ సైట్కి వెనకాలే ఈ సైట్లోనే ఈ బాడీ దొరికింది. బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా.
మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు? బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు 5 feet హైట్ ఉంటుంది, అవునా? అంటే సపోజ్ 5 feet హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి. దివ్య డాన్స్ క్లాస్లో ఉన్న తోటి స్టూడెంట్స్, వాటర్ థీమ్ పార్క్ సెక్యూరిటీ, ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది. అయినా కిల్లర్ అనుకునేది ఇచ్చేశాడు. హౌ? దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది. కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు 4 అడుగుల హైటే ఉంది. ఈ లెక్కన చూస్తే 4 అడుగులు మాత్రమే ఉన్న ఆ నేరో ప్యాసేజ్లో నడవగలిగిన 5 అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తే మనం వెతుకుతున్న హంతకుడు. ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే? Look, Sam, I've told you this before. గవర్నమెంట్ ఇచ్చే సాలరీకి మెడికో లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు. ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. మేడం, అమర్జీత్ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేం. కానీ నేరాలు చేయడానికి ఏజ్కి సంబంధమే లేదు. వీడే అమర్జీత్ సదా, సీరియల్ కిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు. వీడి వయసుందో తెలుసా మేడం? 8 ఏళ్ళు. వీడి సొంత చెల్లెలతో సహా వీడికంటే వయసు తక్కువలో ఉన్న 3 ఇటికి రాయితో దారుణంగా తల పగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్లోనో అమెరికాలోనో కాదు మేడం, ఇక్కడే మన దేశంలో, బీహార్లో. వీడు మాత్రమే కాదు, మేరీ బెల్, రాబర్ట్ థామ్సన్ లాంటి 10-12 ఏళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులే అని అర్థమవుతోంది. అందుకేగా మేడం మనకొక జునైట్ సిస్టమ్. ఓకే సామ్, దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్. నువ్వు ఊహించుకున్న వైల్డ్ థియరీ, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థియరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను. మీ మధ్య ఇంతకుముందే పరిచయం ఉందా? చిన్న బంధం కూడా ఉంది. అకాడమీ నుంచి పాస్అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. వారిద్దరికీ నయన కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, డివోర్స్. 6 ఏళ్ళు అయ్యింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, వీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో సార్. రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి. నీకు ఇవ్వడానికి ఒక DNA శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మర్డర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి.